గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు టాప్లో అమెరికాతో పాటు అందరికీ నష్టమే అంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. దువ్వూరి సుబ్బారావు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూకి సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి డొనాల్డ్ ట్రంప్ కొన్ని దేశాల దిగుమతులపై టారిఫ్స్ పెంచిన విషయం మనకు తెలిసిందే కదా. వీటి ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ట్రంప్ ఈ తరహా బెదిరింపుల వరకే ఆగిపోతారా, లేదంటే తదుపరి చర్యలు తీసుకుంటారా అని వేచి చూడాల్సిందే. ట్రంప్ చర్యలపై ఆయా దేశాలు ఎలా స్పందిస్తాయన్నది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఇక అగ్రరాజ్యం ఇతర దేశాలతో వాణిజ్యానికి ససేమిరా అంటూ ఒంటరిగా ముందుకు సాగడం వల్ల అమెరికాతో పాటు అందరికీ నష్టమే అని చెప్పేసి ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు స్పష్టం చేశారంటూ ఈ వార్తనిచ్చారు. టాప్లో బ్యానర్ ఐటమ్ విషయానికి వద్దాం. 5 లక్షల కొత్త కొలువులే లక్ష్యం అంటూ దావోస్లో జనవరిలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ 1.8 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది. వీటితో వేర్వేరు రంగాల్లో దాదాపు 50,000 ఉద్యోగాలు రానున్నాయి. గతేడాది జీవ వైవిధ్య అంటే లైఫ్ సైన్సెస్ రంగంలో 40,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించామంటూ ఈ వార్తను ఇస్తూ, అయితే ఇందుకు పటిష్ట కార్యాచరణ అవసరం. 5 లక్షల కొత్త కొలువుల లక్ష్యానికి పటిష్ట కార్యాచరణ అవసరం. జీవ వైద్య రంగానికి అత్యుత్తమ చిరునామా హైదరాబాద్. ఆవిష్కరణలు, ఉత్పత్తి, నైపుణ్యాల కేంద్రంగా అభివృద్ధి. బయో ఏషియా 2025 సదస్సు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక పాత అంశాలతో కొత్త నివేదిక అంటూ అట్లాస్ రూపకల్పనలో నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం. బాధ్యులైన 10 మందికి పైగా అధికారులపై చర్యలకు ఆదేశం. తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లాస్ రూపకల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులుగా గుర్తించిన తెలంగాణ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కు చెందిన 10 మందికి పైగా అధికారులపై రిలీవ్ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇక భారత తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. సాకారమైతే 350 కిలోమీటర్లు అరగంటలోపే వెళ్ళొచ్చట. ఆ 40 మీటర్లు అత్యంత సమస్యాత్మకం. ముఖ్యంగా ఎస్ఎల్బీసీకి సంబంధించి అక్కడ సహాయక చర్యలకు సంబంధించి వార్తనిస్తూ ముఖ్యంగా అక్కడ ఆ 40 మీటర్లు ఏవైతే అంటున్నారో సమస్యాత్మకంగా ఉన్నటువంటి ప్లేస్, అక్కడ 70% బురద ఉంది, 30% నీటితో చాలా క్లిష్టంగా ఉంది. టీబీఎం కట్టర్ చుట్టూ భయానక పరిస్థితులున్నాయి. భారీ బండరాళ్లు కూలినట్లు గుర్తించిన ర్యాట్ హోల్ మైనర్స్ అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. అమ్మ ఒడిని చూడని వారు అంగట్లో సరుకయ్యారు. పసికందులను విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు. గుజరాత్ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్మేశారు. 11 మంది అరెస్ట్. 4 చిన్నారులను రక్షించి సిడబ్ల్యూసీకి అప్పగించిన పోలీసులు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి టాప్లో ఐటీ బ్రదర్ ఫ్యాటీ లివర్. దేశంలోని 84% మంది ఐటీ ఉద్యోగులు ఫ్యాటీ లివర్ బాధితులే అంటూ కథనాన్ని ఇచ్చారు. దుబాయ్లో తెలుగు సినీ నిర్మాత మృతి. నిద్రలోనే కన్నుమూసినటువంటి కేదార్ ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్న అనంతరం ఈ విషాదం చోటు చేసుకుంది. 5 లక్షల కొత్త ఉద్యోగాలు. ఓఆర్ఆర్, RRR మధ్య ఫార్మా క్లస్టర్స్తో భారీ ఎత్తున ఉపాధి. నిన్న బయో ఏషియా 2025 సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక బడిలో తెలుగు భాష ఇక నిక్కచ్చిగా అమలు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని సిలబస్ల స్కూళ్లలో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాల్సిందే. సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ సిలబస్ బడుల యాజమాన్యాలతో భేటీలో ప్రభుత్వం స్పష్టం చేసింది. 9-10 తరగతులకు సరళమైన తెలుగు పుస్తకం. సింగిడి స్థానంలో వెన్నెల అమలుకు మెమో జారీ. నమస్తే తెలంగాణ. ముట్టుకుంటే కూలుడే. ఆఖరి 1/2 కిలోమీటరు అడుగు పెట్టలేని స్థితి ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో బీతావహ దృశ్యం అంటూ వార్తను బ్యానర్ ఐటంగా ఇచ్చింది నమస్తే తెలంగాణ. 150 మీటర్ల మేర కూలిపోయిన సొరంగం. కార్మికులు అక్కడే చిక్కుకున్నారని అంచనా వేస్తున్నారు. అయితే టచ్ చేస్తే ఇంకెంత కూలుతుందో అన్న భయం అయితే ఉంది. లోపలికి వెళ్లిన కొద్దీ ఊట పెరుగుతోందట. బురద పేరుకుపోయింది. తోడివేత కూడా కష్టంగా ఉంది. 3 కిలోమీటర్ల వరకే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయి. సొరంగమంతా చీకటి.
విద్యుత్ లేక ఆటంకం ఎదురవుతోంది. పనిచేయని కన్వేయర్ బెల్ట్, డ్రోన్స్, కెమెరాలు, కొలిక్కి రాని రెస్క్యూ ఆపరేషన్పై తర్జన భర్జన. ఇక రేపు ఎస్ఎల్బీసీకి బీఆర్ఎస్ బృందం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అడ్డుకోవద్దు. మీడియాతో బీఆర్ఎస్ నేత హరీష్. 36వ ఢిల్లీకి రేవంత్. నేడు ప్రధానిని కలవనున్న ముఖ్యమంత్రి. రాహుల్తో మరోసారి భేటీకి యత్నం. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చించే అవకాశం. కాంగ్రెస్ పతనం ప్రారంభమంటూ కేటీఆర్ సమక్షంలో నిన్న బీఆర్ఎస్ పార్టీలో చేరిన 700 మంది స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ నాయకులు. సో ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని జంకు లేకుండా జనం తిడుతున్నారు. 15 నెలల పాలనలో 3 భారీ ప్రమాదాలు, పెద్దవాగు, సుంకిసాల, ఎస్ఎల్బీసీ దుర్ఘటనలు, 48 గంటల్లో 7 రైతులు చనిపోయినా, టన్నెల్లో 8 మంది చిక్కుకుపోయినా సీఎంకు పట్టదు అని విమర్శించినటువంటి విషయాన్ని ఇక్కడ ఇస్తూ కథనాన్ని ఇచ్చింది నమస్తే తెలంగాణ. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు చూద్దాం. అమెరికాతో పాటు అందరికీ నష్టమే అని చెప్పేసి దువ్వూరి సుబ్బారావు ప్రత్యేక ఇంటర్వ్యూను హైలైట్ చేస్తూ ఇక్కడ కథనాన్ని ఇచ్చారు. ముఖ్యంగా దిగుమతులకు సంబంధించి సుంకాల పెంపుకు వాటితో పాటు తీసుకునేటువంటి నిర్ణయాలు ఒకవేళ అమెరికాకు ఇబ్బంది కలిగిస్తే ఇతర దేశాలకు కూడా అంతే ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందరికీ నష్టమే అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాటలను హైలైట్ చేస్తూ పైన టాప్లో ఇచ్చారు. మే నెలలో తల్లికి వందనం, సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తాం, వెంటిలేటర్ పై నుంచి బయట పడుతున్నాం, బడులు తెరిచే నాటికి టీచర్ పోస్టుల భర్తీ, 2047కు ముందే వికసిత్ ఏపీ లక్ష్యాలు సాధిస్తామంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఈ విషయాలు వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరాహోరీ ముగిసిన ప్రచారం. 3 స్థానాలకు పోలింగ్ రేపు. అతనే సత్యవర్ధన్ అని తెలియదు, మా ఇంటికొచ్చాడు, రాత్రికి విశ్రాంతి తీసుకున్నారు, మర్నాడు మా వాళ్లతో కలిసి వెళ్ళిపోయాడు, నా ఫోన్లు ఎక్కడ పెట్టానో గుర్తు లేదు, తొలి రోజు కస్టడీలో, వంశీ పొంతనలేని సమాధానాలు. బంగాళాఖాతంలో భూకంపం, రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా విడిపో అంటూ మా కోసం కాదు రాష్ట్రం కోసం కలిసే ఉంటాం, మరో 15 ఏళ్లు మాదే అధికారం, అధికార పక్షం ప్రతిపక్షం రెండూ మేమే అని నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను అసెంబ్లీలో ఇక్కడ హైలైట్ చేస్తూ వార్తనిచ్చారు. దగాపడ్డ రాష్ట్ర పునర్నిర్మాణం, కూటమి ఏర్పాటు లక్ష్యం ఇదే చంద్రబాబు. 2026 జూన్ 12 నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణం, స్కూల్స్ తిరిగి ప్రారంభించే నాటికి మెగా డిఎస్సి, మేలో తల్లికి వందనం, ఈ ఏడాదే అన్నదాత సుఖీభవ, ఒక్కో రైతుకు 3 విడతల్లో 20,000 సాయం, ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సూర్యఘర్ పథకం. సాక్షి. అట్టుడికిన మండలి, బీసీల బలవంతపు రాజీనామాలపై నిలదీసిన వైఎస్ఆర్సీపీ, 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 4 లక్షల ఉపాధి అవకాశాలపైన ప్రశ్నల వర్షం అంటూ వార్తను హైలైట్ చేస్తూ అట్టుడికిన మండలి అంటూ కథనాన్ని ఇచ్చింది సాక్షి. ఇదే బ్యానర్ ఐటమ్ ఇక్కడ. సంక్షేమం అభివృద్ధి ఆ తరువాతే, ముందు సంపద సృష్టించాలి అన్న సీఎం చంద్రబాబు అంటూ కథనాన్ని ఇచ్చారు. ప్రైవేటు భాగస్వామ్యంతో బనకచెర్ల, 47 నాటికి రాష్ట్రంలో తలసరి ఆదాయం 42,000 అమెరికన్ డాలర్లు చేస్తాం, మేలో తల్లికి వందనం, కేంద్రంతో కలిసి 3 విడతల్లో రైతు భరోసా సాయం, 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామన్న సీఎం చంద్రబాబు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.